హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మన వెయిట్ లాస్ ఇడ్లీస్ రెసిపీస్తో వచ్చేసాం. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకోండి. ఇందులో ఒక టీ కప్ ఉలవలు వేసుకొని నీళ్లు వేసుకొని బాగా కడుక్కోండి. ఇంకో గిన్నెలో 2 కప్పుల మినపప్పు వేసుకోండి. దీనికి నీళ్లు తగినంత పోసుకొని మంచిగా కడిగి పెట్టుకోండి. ఇలా 2 కడిగి పెట్టుకొని, ఒకటి ఉలవలేమో 8 గంటలు నానబెట్టుకోవాలి. మినపప్పేమో 4 గంటలు నానితే చాలు. పొద్దున్నే నానబెట్టుకోండి, సాయంకాలం కల్లా పిండి పట్టేయొచ్చు. ఇలా మిక్సీలో ఫస్ట్ ఉలవలను వేసుకొని మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు పిండి పట్టుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టుకున్న మినపప్పును కూడా వేసి మంచిగా పేస్ట్ అయ్యేంత వరకు పిండి పట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో 1 కప్పు ఇడ్లీ రవ్వను వేసుకొని నీళ్లు పోసుకొని నీట్గా కడుక్కోవాలి. ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత మనం పిండి పట్టిన మన పేస్ట్ని దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇవి 2 మంచిగా కలుపుకున్న తర్వాత ఇట్లా ఇడ్లీ పాత్రలోకి మామూలుగా ఇడ్లీలు వేసుకున్నట్టు వేసుకొని ఒక 10-15 మినిట్స్ స్టీమ్లో పెట్టారంటే అంతే, మన వెయిట్ లాస్ ఇడ్లీస్ రెడీ అయిపోతాయి. మరి ఇంత మంచి ఇడ్లీస్కి మంచి చట్నీ కూడా ఉండాలి కదా. మరి అల్లం చట్నీ చూపిస్తాం రండి. ఒక బాణీలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 3 ఇంచెస్ జింజర్ని తొక్కు కూడా ఉండొచ్చు వేసుకొని మంచిగా వేపుకోండి. ఇందులోనే ఒక 6-7 ఎండుమిరపకాయలు వేసుకొని దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి. తర్వాత 2 టొమాటోలు 4గా కట్ చేసుకొని ఇందులో వేసి దాన్ని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగాయి అన్న తర్వాత మనకి తగినంత చింతపండు వేసుకుందాం. చింతపండు వేసుకున్నాక మంచిగా మగ్గిపోవాలి. టమాటోస్ ఇలాగా పేస్ట్ సాఫ్ట్గా అయిపోయినాక చల్లార్చుకోండి. తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీలోకి వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి. మేము ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాం. దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక పచ్చి ఎర్రగడ్డను వేసుకొని పేస్ట్ చేసుకొని అంతే, చట్నీ రెడీ.